హాయ్ అండి, నేను మీ సాజిదా. వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్. ఈరోజు తక్కువ ఆయిల్తో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మెత్తగా ఫ్లఫీగా చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ బ్రేక్ఫాస్ట్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్ లాగా అయినా సరే చేసి పెట్టొచ్చు, ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీటిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ మార్కెట్లో దొరికే పొడి బియ్య పిండిని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అయితే ఏమీ వేయద్దు, జస్ట్ ఇలాగే కలుపుకోండి. చూడండి, ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న సైజు క్యారెట్ని తురుముకొని యాడ్ చేసుకోండి. ఇలా క్యారెట్ వేయడం వలన టేస్ట్ బాగుంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా మంచిదనమాట. ఇప్పుడైతే ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు, ఈ కరివేపాకుని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఈ సాల్ట్ అనేది మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి, అదైతే మీ ఇష్టం అనమాట. ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా వంట సోడా. ఈ వంట సోడా అనేది 1/4 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగానే వేసుకోండి, మరి ఎక్కువ వేయొద్దండి. ఇలా వీటిని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఇవన్నీ బాగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, మనకు కొంచెం థిక్గానే ఉంది కదండి. సో ఇప్పుడైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి, ఎక్కువ వేయద్దు. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని వేసుకొని బాగా కలిపి కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. ఇలా మనకు ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలోకి ఈ బ్యాటర్ అయితే ఉండాలన్నమాట. మరి థిక్గా ఉండకూడదు, అలాగే పల్చగా కూడా ఉండకూడదు. సో ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఇలా గరిటెతో కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. ఈ మౌల్స్లోకి అన్నింటిలోకి ఇలా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ పట్టదండి, జస్ట్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇందులోకి కొద్దిగా తెల్ల నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా నువ్వులు వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. నువ్వుల్ని యాడ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లో నుంచి కొద్దిగా ఈ మౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేయొద్దండి, కొంచెం గ్యాప్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇవి కుక్ అయ్యేసరికి కొంచెం ఉబ్బుతాయన్నమాట, అంటే సైజు కొంచెం పెరుగుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి కొద్దిగా గ్యాప్ పెట్టి ఈ పిండిని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం పొంగనాలను వేసిన తర్వాత గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే ఇవి పైన కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతాయన్నమాట. ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మరి కొద్దిగా ఆయిల్ని ఇలా లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా ఆయిల్ స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వీటిని ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందాము. ఇలా ఫోర్క్తో అయితే మనం ఈజీగా టర్న్ చేసుకోవచ్చండి, స్పూన్తో కంటే కూడా. అలాగే ఇవి మధ్యలో ఉండేవైతే తొందరగా ఫ్రై అయిపోతాయి, అలాగే సైడ్లో ఉండేవైతే కొంచెం టైం పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ మధ్యలో వేసిన పొంగనాల్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసి తర్వాత ఆ మౌల్స్లోకి మిగతా పిండిని యాడ్ చేసుకొని పొంగనాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను మీకు క్లారిటీగా చూపించాలని చెప్పేసి నేనైతే వీటిని తీయలేదు, డైరెక్ట్గా అలాగే ఉంచేసాను అనమాట. సో అన్నింటినీ ఇలా ఇంకొక వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరోవైపు కూడా ఫ్రై అవ్వడానికి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేసుకుందాము. 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని పక్కకు తీసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో. ఒకవేళ మీకు ఏదైనా ఫ్రై కాలేదు అనిపించినట్లయితే వాటిని తీసి ఇలా మధ్యలో ఉండే ఈ మౌల్స్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి, అప్పుడు అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. సో అంతేనండి, ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నింటినీ ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసి ఇప్పుడు మీకు నచ్చిన చట్నీతో అయితే సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాల్టి రెసిపీ. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.